సరోజ, ఈ మధ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను అనిపిస్తావు, ఏం చేస్తున్నావు ఇంట్లో? అంతగానో ఏం పని చేస్తున్నావే? ఏం చేయాలి నర్సక్క, నాకు ఏం చేయాలనో అర్థమైతలేదు. నా పరిస్థితి అస్సలు బాగాలేదు. నా మొగుడు ఏందేందో చేస్తుండు, నేను చెప్పింది ఇంటలేడు, నన్ను దేకుట్లేదు పీకుట్లేదు. అయ్యో గట్ల లేదు, ఏమైనా నర్సక్క, ఫోన్లు బాగా మాట్లాడలేమని పెట్టుకోరా, ఎవరితో అంటే చెప్తలేడు చేస్తలేడు, ఏమన్నా అంటే కొడుతుండు తిడుతుండు. అయ్యో ఆఫీస్లో కూడా ఏదన్నా లోలిగుట్లు ఏమన్నా అయిందేమో తీయే, దాని టెన్షన్లో కూడా అట్లా చేస్తుండో ఏమో. మా మాట్లాడతా తీయే నీతోటి, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఆఫీస్లో టెన్షన్ అయితే నాకేం బాధలేదు నర్సక్క, మరి గట్లనే ఫోన్లు కూడా మాట్లాడబట్టే నా మీద చిరాకు పడబట్టే, నన్ను కొట్టబట్టే తిట్టబట్టే, మళ్ళీ ఇంకేమన్నా అయిందా, ఇంకొకరితో నన్ను మాట్లాడుతుండా, ఏవతైనా ఏమన్నా రెచ్చగొడుతుందా ఏందనేది నాకు భయం పట్టుకుంది. అందుకే నేను ఆ టెన్షన్తో ఇంట్లోకేం చెల్లుట్లేదు, బయట కూర్చున్నట్లేదు. అయ్యో గట్లా చేస్తాడా అన్నాడు, గట్లా చెయ్యొద్దు, ఎందుకు అవన్నీ ఆలోచిస్తున్నావు? అవన్నీ ఆలోచించి తలపై పాడు చేసుకోకు, ఏం కట్టి గట్లా కాకపోతే నాకు కూడా సంతోషమే నడుసక్క. కానీ అట్లయితే ఎట్లా? నా పిల్లలు నేను ఏడపోవాలి, ఏం చేయాలి? నాకేమో వెనక ముందడ ఎవరు లేకపోయే, నేనేమన్నా అంటేనేమో నన్ను ఇంట్లోకి జరగొడతాడేమో అని భయం అయ్యే. ఎట్లా చేద్దాను నేను, నాకు అదే భయం పట్టుకుంది. గట్లయితే మేము లేమాయే, మేము అడగమాయే, నీకెందుకే భయం? నేను అడుగుతుంది, నేనున్నా కదా నీకు, నేను చూసుకుంటుంది, మేము టెన్షన్ పడకు. ఆగు 2 రోజులు 3 రోజులు చూడు, అట్లనే ఉంటే మేము వచ్చి అడుగుతాం, నీకెందుకు భయం? సరే తీ నర్సక్క, ఇక పిల్లలు వచ్చే టైం అయ్యింది, నేను కూడా పోతున్నా, పోయి వంట గుట్లా చేస్తా. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వంట లేట్ అయితే తిడతాడు. నేను చెప్తా నర్సక్క, నీకు 2-3 రోజులు చూసిన తర్వాత ఏందనేది, ఏం చేయాలనో జర చెప్పు నాకు, పోతాన్నా నేను. అయ్యో పాపం పోడి అమాయకురాలు, నోట్లకి మాట వెళ్ళదాయే, అడగట్లా చేస్తాడా దీన్ని? సరే తీ చూద్దాం ఏమవుతుందో.